Hello, Big Boss fans. This is Manjula from Simply Manjula. Welcome back to my Big Boss reviews. కొద్దిసేపు అయింది రిలీజ్ అయ్యి ప్రోమో 2 డే 26 ప్రోమో 2 రిలీజ్ అయింది. అందులో పవన్ కళ్యాణ్ ఎంత ఎమోషనల్ అయ్యాడు, ఎంత అప్సెట్ అయ్యాడు, అన్న ఎంత లోగా ఫీల్ అయ్యాడు. ఆ ఆ ఆ సీక్వెన్స్ ఆ సీన్స్ అంతా చూపిస్తా ఉంటారు. మొన్న లైక్ వీకెండ్ లో నాగార్జున సార్ అన్నట్టు పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకోవటమే కాదు ఆటలో కూడా చూపించాలి అని చెప్తుంటారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకోవటమే కాదు ఆడియన్స్ అండ్ చాలా మంది ఫ్యాన్స్ అండ్ నాన్ ఫ్యాన్స్ అందరూ చేతులు జోడించి పవన్ కళ్యాణ్ కి క్లాప్స్ కొట్టే రోజు ఇంత త్వరగా తెచ్చుకుంటాడని మనం ఊహించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లో ఆ శక్తి సామర్థ్యం అవంతా ఉన్నాయి. మనం అగ్ని పరీక్షలోనే ఆ అబ్బాయి కేపబిలిటీస్ మనం చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఇస్ కేపబుల్. ఆర్మీలో ఉన్నాడు, ఆ శక్తి ఖచ్చితంగా ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. సో మనం పవన్ కళ్యాణ్ నుంచి అదంతా ఎక్స్పెక్ట్ చేయటంలో తప్పేం లేదు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదేమి ఓవర్ ఎక్స్పెక్ట్, నార్మల్ లైక్ ఎక్స్పెక్టేషనే. సో ఇప్పుడు ఈ రోజు చూస్తే కనుక శ్రీజ సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ కి, బట్ రీతు సపోర్ట్ చేయలేదు. బికాస్ ఆఫ్ రీతు మేనిఫెస్టేషన్, బికాస్ ఆఫ్ రీతు గేమ్ ప్లాన్, స్ట్రాటజీ, డెమన్ తో కలిసి ఫస్ట్ లోనే లైక్ ఆ బెల్ ఈ టాస్క్ వాళ్ళు చర్చించుకున్నప్పుడు ఎవరెవరు తను సపోర్ట్ చేస్తారు, గేమ్ ని ఏ విధంగా మనం ట్విస్ట్ చేయొచ్చు, టర్న్ చేయొచ్చు, తనకి ఫేవరబుల్ గా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో అని రీతు ముందే ప్లాటింగ్ చేసుకొని తను డెమోన్ ఎలా చేసిందో అదే విధంగా తను ఇప్పుడు అవ్వటానికి ఏమేం చేసుకోవాలని తనంతా రెడీ చేసుకున్న టైంలో డెమన్ కి గనక ఛాన్స్ వస్తే ఫస్టే పవన్ కళ్యాణ్ ని తీసేయాలని తను ఒప్పించటం. అండ్ అసలు యాక్చువల్ చెప్పాలంటే పవన్ కళ్యాణే ఫస్ట్ కర్చీఫ్ వేశాడు రీతు మీద. మీరు గమనిస్తే కనుక ఫస్ట్ డే హౌస్ లో రాగానే ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకునే దాంట్లో స్ట్రాంగ్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. కానీ రీతు అందులో ఇదైపోతుంది, తను లాస్ అయిపోతుంది, కనురెప్ప వేసేస్తుంది. అప్పుడే మొదలవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రీతుకే చాలా ఇంటిమసీ, చాలా టైము ఇదంతా ఉండే. బట్ తర్వాత డెమన్ యాడ్ అయ్యి అదంతా అటుకి టర్న్ అయిపోయింది. రీతు పవన్ వేసిన లైక్ పవన్ కళ్యాణ్ వేసిన కర్చీఫ్ కంటే పవన్ వేసిన కర్చీఫ్ లోకి ఆమె ఇరుక్కుపోయింది అనమాట. వీళ్ళందరినీ చూస్తే ఆల్రెడీ ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, ఆ సినిమా, ఆ సాంగ్స్, హ్యాపీ డేస్, ఇవన్నీ సినిమాలు గుర్తుకొస్తాయి అనమాట. లవ్ బర్డ్స్, ప్రేమ పావురాలు, ఇవంతా సినిమా లాగా ఏదో కాలేజ్ లో స్టూడెంట్స్ లాగా ఆల్రెడీ నేను చూసాను. నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను. ఇదేమన్నా ఇంజనీరింగ్ కాలేజా లేకపోతే స్కూలా కాలేజా ఏంటి, లవ్ ఎస్ ఫస్ట్ సైట్ ఏంటి ఇంత ఈజీగా లవ్ అన్న పదం వాళ్ళు తీసుకోవట్లేదు. బట్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ ఆ పదం అయితే తీసుకోవట్లే. లైక్ ఎఫెక్షన్ ఉందని చెప్పుకుంటున్నారు, ఇష్టం ఉందని చెప్పుకుంటున్నారు. సో బట్ ఫైనల్లీ కళ్యాణ్ స్టాండ్ తీసుకుంటాడా? లైక్ దానికి మోసం చేసామని అంటున్నాడు. తను బాధపడింది మోసం చేసినందుకు ఎక్కువ బాధపడుతున్నానని చెప్తున్నాడు. పోయినందుకు కాదు, కెప్టెన్సీ రానందుకు కాదు. సో దీనికి కళ్యాణ్ స్టాండ్ తీసుకొని ఉంటాడా? కళ్యాణ్ కి అంత మెచ్యూరిటీ ఉందా? అండ్ లైక్ పవన్ డెమన్ ఎలాంటి ప్రయత్నము చేయలేదు కన్విన్స్ చేయటానికి. తను ఒకరికి మాట ఇచ్చానని, ఆ మాట నిలబట్టుకోవటం కోసం నేను చేశానని, నేను ఒకవైపు హానెస్టీ చూపించాలి, ఇంకో వైపు నేను చూపించలేదు అన్నప్పుడు తను క్లోజ్ ఉన్నది రీతునే. సో అందులో ఆయన ఒక ప్రయత్నం చేసి ఎక్స్ప్లెయిన్ చేసుంటే బాగుండేదేమో, అలా చేయలేదు. అండ్ కష్టపడకుండా కష్టపడే వాడిని తొక్కేయద్దు అన్న మాట కూడా అంటాడు పవన్ కళ్యాణ్. బట్ ఇనీషియల్ టైంలో పవన్ కళ్యాణ్ హౌస్ లోకి వచ్చినప్పుడు లైక్ వాళ్ళు ఓనర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ గురించి, కామనర్స్ లో ఉన్న బలుపని, పొగరని, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటారని, ఎన్ని బజ్ వచ్చింది, ఎంత నెగిటివిటీ వచ్చింది కామనర్స్ లో. అందులో పవన్ కళ్యాణ్ లేడా ఆ రోజుల్లో? సో వాళ్ళు చేసిన దానన్నిటికీ ఇప్పుడు ఈ రోజు ఆ టైం చూడొద్దా, ఎంత వాల్యుబుల్ టైము, ఎంత ఇంపార్టెంట్, ఇదంతా వాళ్ళకి అర్థం కాదా?
సో అండ్ రీతు లాస్ట్ లో నిన్న మొన్న లేని ఫ్రెండ్షిప్, తక్కువ ఫ్రెండ్షిప్, ఇప్పుడు వచ్చేసి నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ అని ఫీల్ అయిపోతున్నావు అంటే సేమ్ ఇట్ అప్లైస్ టు డెమోన్ ఆల్సో. నిన్న మొన్న లేదు, కొన్ని రోజుల్లోనే ఎప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, ఎప్పుడు లవ్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎఫెక్షన్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఇంకా క్లోజ్నెస్, ఒక్కొక్కరికి సాక్రిఫైస్ చేసుకునే వరకు వెళ్ళారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ మాత్రం దీంతో చాలా టాప్ లోకి వెళ్ళిపోయింది. బట్ ఇమాన్యుయల్ ఎమోషన్స్ కూడా ఇంపార్టెంట్ ఈక్వల్లీ, బికాస్ చెప్పాలి అంటే ఈ నలుగురిలో ఎక్కువగా కెప్టెన్సీకి అర్హుడు ఎవరంటే ఇమాన్యుల్, ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ వస్తాడు. బికాస్ లైక్ పవన్ కళ్యాణ్ కి ఇమాన్యుల్ అంత సపోర్ట్ ఇవ్వబట్టే పవన్ కళ్యాణ్ ఈ రోజున యూనో ఫస్ట్ కంటెండర్ తీసుకోగలిగాడు. వై? బికాస్ ఇమాన్యుయల్ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ కి ఇంత త్వరగా ఇంత గ్రాఫ్ పెరిగి ఉండేదా? ఇంత, బికాస్ ఇట్స్ టీమ్ వర్క్, ఇండివిజువల్ ప్లే లేదు. ప్రతి గేమ్ టీమ్ గా ఆడారు. లైక్ ఆడిన 3 గేమ్స్ కూడా వాళ్ళందరూ టీమ్ గా జట్టుగా బాల్ ని హోల్డ్ చేసి పట్టుకోవటమేనా, అండ్ బాల్స్ పుష్ చేస్తే బాల్స్ తీసుకెళ్లి బాస్కెట్ లో వేయటమేనా, ఇవంతా కూడా ఇమాన్యుయల్ సపోర్ట్ చాలా ఉంది. బట్ ఎనివే పవన్ కళ్యాణ్ ఎమోషన్స్ లో ఆనెస్టీ ఉంది, తన యూనో ఎక్స్పెక్ట్ చేయటంలో న్యాయం ఉంది. బట్ ఇప్పటి నుంచి అయినా ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎవరి గేమ్ వాళ్ళు ఆడితే అది వాళ్ళకి చాలా బెటర్, ఆడియన్స్ లోకి మంచి పాజిటివ్ వెళ్తుంది, అండ్ గేమ్ ముందుకు సాగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇంతే ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలుసుకొని కంటిన్యూ అయితే బాగుంటుంది. మీరేమంటారు? మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి. Thank you for watching my Big Boss updates. This is Manjula from Simply Manjula. Please like, share, and subscribe to Simply Manjula.